మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నారాయణ చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ చెరువు ముంపు బాధితులతో మాట్లాడారు. ఎవరూ అధైర్యపడవద్దని బాధితులకు భరోసా కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలను కన్నీరు పెట్టిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, నాయకులు ఏనుగు సుదర్శన్ రెడ్డి, అమరం మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు దొడ్ల మల్లికార్జున్, అమరం సరస్వతి, మున్సిపల్ అధ్యక్షుడు ఉషిగారి శ్రీనివాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 9-10 నెలలు అవుతుంది. తెలంగాణ ప్రజలు ఎన్నికల ముందు ఆయన మాటలు నమ్మి ఆయనకు ఓటేసి గెలిపించిన కర్మానికి ప్రతి నిత్యం ఆయనకు నిద్ర పట్టినట్టుంది. తెలంగాణ ప్రజలు నిత్యం కన్నీళ్లు కారిస్తేనే, తెలంగాణ ప్రజలు ఉసురు పోసుకుంటేనే ఆయన నిద్ర పట్టినట్టుగా ఉన్నది. అంటే ఇది సైకో లక్షణం. ఒకవైపు ఇంతమంది పేదలు ఏడ్చినా, నిన్న కూకడపల్లి నల్ల చెరువులో 300-400 ఏళ్ల క్రితం ఉన్నటువంటి భూముల్ని బిడ్డలకు కట్నంగా ఇస్తే, మొన్న వచ్చి హైదరాబాద్కి కూలగొడితే వాళ్ళ అల్లుళ్ళు బిడ్డలను ఇంటికి పంపించారు. వాళ్ళ అల్లుళ్ళు నీవు ఇచ్చిన భూమి చెల్లదట, నువ్వు కట్నం తీసుకొని నమ్మంటున్నారు అల్లుళ్ళు అని చెప్పి బిడ్డలు తల్లి మీద పడితే తల్లి మనోవేదన గురై చనిపోయింది. అంటే రేవంత్ రెడ్డికి నిత్యం వేలాది మంది ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టాలి. ఈ హైదరాబాద్ నగరంలో లక్షల మంది ప్రజలు ఇవాళ కంటి మీద కొనుక్కు లేదు వాళ్ళకి. శనివారం ఆదివారం వచ్చిందంటే ఏ పనికి పోకుండా అందరూ ఐక్యంగా ఎక్కడ బుల్డోజర్లు వస్తాయో, ఎక్కడ హైదరాబాద్ దుర్మార్గులు వస్తారో, ఎక్కడ మా ఇల్లు కూలగొడతారో అని చెప్పి బిక్కుమండి బతుకుతున్నారు. ఇన్ని రోజులుగా, 40-50 రోజులుగా ఇక్కడి పార్లమెంట్ సభ్యుడిగా నేను తిరుగుతూనే ఉన్నాను. నేను చాలాసార్లు చెప్పిన, అరే మీరు మాట్లాడుతున్నదేమో ఇల్లు కూలగొట్టమని, కానీ జరుగుతుందేమో ఇల్లు కూలగొడుతున్నారు. నోటీసులు ఇస్తలేమని చెప్పి అంటున్నారు. అనేక మంది నోటీసులు ఇచ్చిన విషయాన్ని నేనే తీసుకుపోయి 4000 మందికి నోటీసులు ఇచ్చింది. నిన్న జొన్నబండ అని చెప్పి అలవాలు 72 ఒడ్డెర కుటుంబాలు 100 ఏళ్ల క్రితం వచ్చింది. అక్కడ ఆనాడు రూపాయికి ఎకరం కొనడానికి కూడా ఎవరు సిద్ధంగా లేడు. వాళ్ళు బండలు కొట్టుకొని బతికి 70 ఏళ్ల క్రితం ఇల్లు కట్టుకుంటే నోటీసులు ఇచ్చిపోయింది 72 మందికి. ఇవాళ గుండ్లపోచంపల్లి చెరువు, ఇది గుండ్లపోచంపల్లి చెరువు. చాలామంది మేధావులు అంటున్న మాట ఏంటంటే, ఎందుకో పర్యావరణాన్ని రక్షించుకోవాలి, తర్వాత ఎకలాజికల్ బ్యాలెన్స్ కావాలి, సుందరంగా ఉండాలి. ఎవ్వరు వ్యతిరేకంగా సుందరంగా ఉండాలి, ఎకలాజికల్ బ్యాలెన్స్ కావాలి, మంచి చెట్లు పువ్వులు మంచి ఉండాలి, మేమేం కావాలి. కానీ ఈ గుండ్లపోచంపల్లి చెరువు, ఈ చెరువులో ఉండేటువంటి భూమి ప్రభుత్వ పరంగా ఉండేది కేవలం 11 ఎకరాలు మాత్రమే, కేవలం 11 ఎకరాలు మాత్రమే. కానీ చెర్లలో నీళ్ళు వచ్చి నిండితే దాదాపు 19 నుంచి 20 ఎకరాల ప్రైవేట్ చెర్ల మునుగుతాయి. 19 నుంచి 20 ఎకరాల భూమి మునుగుతాయి. ఇది వాటిగా తపాళ్ళ లెక్కనే ఉంది కాబట్టి నెలకే 2 నెలలకే నీళ్ళు వెళ్ళిపోతాయి. ఎందుకంటే తూము తీస్తాం కాబట్టి వెంటనే మళ్ళీ వ్యవసాయం చేసుకునేట్టు కల్చర్. కానీ ఈ పోచంపల్లి చెరువు కింద ఒక్క గుంటెడు కూడా వ్యవసాయం లేదు, వ్యవసాయం లేదు. గ్రామస్తులు అనుకున్నారు ప్రభుత్వ పరంగా ఎంత భూమి అవుతుందో గంత భూమి మందమే నీళ్ళు ఉంచుకోవాలి అని చెప్పి వాళ్ళు పైప్ లైన్ కూడా వేసుకున్నారు. హస్మత్పేట చెరువు తీసుకో, అల్వాల్ చెరువు తీసుకో, కూకడపల్లి చెరువు తీసుకో, అన్ని చెర్లల్లో ఇవాళ సాకిరేవులు లేవు. అన్ని చెర్లల్లో చేపల పెంపకం లేదు. అన్ని చెర్లల్లో గొడ్డు గోదకు నీళ్లు పెట్టే పరిస్థితి లేదు. కంపు వాసన. చెర్ల పక్క పంటున్న పాపానికి ఈగలు, దోమలు, గుర్రపు డెక్క, కంపు వాసన తప్ప ఎక్కడ కూడా లేవు. నీకు దమ్ముంటే, నీకు నిజంగానే నేను చాలామంది శాస్త్రవేత్తల్ని, పర్యావేత్తల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏ చెరువులు అయితే హైదరాబాద్లో వ్యవసాయం లేకుండా ఖాళీగా ఉన్నాయో ఆ చెర్లల్లో మీరు డ్రైనేజీ వాటర్ని డీలింక్ చేసేసి ఆ చెరువులను సుందరమైన చెరువులుగా తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయండి తప్ప మీరు అనవసరంగా అక్కడ కూర్చొని ఇక ఇన్ని వేల మంది ప్రజలు కన్నీళ్ళు పెడతా ఉంటే చెరువులు ఆక్రమించుకోలేదు. వీళ్ళు దొంగలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇలా చెర్లల్లో నీకు గవర్నమెంట్ ఏం చేయాలి? ఒకవేళ కనుక ఈ చెర్లల్లో ఉండేటువంటి ప్రైవేటు భూములు కనుక నువ్వు తీసుకోవాలనుకుంటే, ఇప్పుడు ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు ఎట్లయితే నువ్వు భూములు తీసుకుంటున్నావో అట్లా తీసుకుంటే వాళ్ళు మర్చిపోతారు ఈ భూమి గవర్నమెంట్ తీసేసుకున్నది. ఇది బార్డర్ వేసుకో, రైల్వే వాళ్ళుగా ఎట్లయితే పిల్లర్స్ పాతారో చెర్ల కూడా పిల్లర్స్ పాతుకోమే అర్థంటారమ్మా. ఇప్పుడు ఉన్నటువంటి వాటిని ఏం చేయాలి? 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం వాళ్ళు పైసా రక్తాన్ని చెమటగా మార్చి బండలు కొట్టి ఇల్లు కట్టుకున్న వాళ్ళు
వాళ్ళు దొంగతనం చేసిన వాళ్ళు కాదు, వాళ్ళకి పుక్కడికి వచ్చింది కాదు, గవర్నమెంట్ భూములలో గుడిసేసుకున్న వాళ్ళు కాదు వాళ్ళు. ఇవాళ ఇవన్నీ ఉన్నాయి. అందుకనే రేవంత్ రెడ్డి భూమి మీదకి రా. నువ్వేవో 2,500 రూపాయల మైలకి ఇస్తానంటే వాళ్ళు సంబరపడ్డరు. కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయలు తోడుగా తులం బంగారం ఇస్తానంటే సంబరపడ్డరు వాళ్ళు. రైతులకు పండించిన పంటకు 500 రూపాయలు ఇస్తానంటే సంబరపడ్డరు. నువ్వేదో గొప్ప పని చేస్తావని చెప్పి నీకు నమ్మి ఓటేసిన కర్మానికి మా ఉసురు పోసుకుంటున్నావు అని చెప్పి ఇలా ఆవేదన చెందుతున్నది మొత్తం హైదరాబాద్ ప్రజలు. కాబట్టి దీని మీద వెంటనే నీకు అందరినీ పిలిపించి మాట్లాడి నువ్వు ముందుకు పోతావు తప్ప నిజాం సర్కార్ లాగా, నీ అబ్బాయి జాగీర్ లాగా, నీ తాత జాగీర్ లాగా నువ్వు ఏది పని చేస్తా అంటే కుదరదు. నీకు రేవంత్ రెడ్డి ముఖం చూసి వేయలేదు, ఇందులో సుక్క నీళ్ళు వచ్చేది లేదు, వ్యవసాయం చేసుకునేది లేదు. ఇలా ఇక్కడ ఒడ్డరోళ్ళు ఇక్కడ వరంగల్ నుంచి వెళ్ళి, చేరియాల నుంచి వెళ్ళి, కరీంనగర్ నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం వచ్చి 100 గజాల చొప్పున కొనుక్కొని ఆనాడు రాజశేఖర రెడ్డి పీరియడ్ అనుకుంటే నాకు తెలిసి ఈ ఇందిరమ్మ ఇళ్ళ దాంట్లో కూడా వీళ్ళకి డబ్బులు వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్ళకి మీద కూడా డబ్బులు వచ్చినాయి. ఇవాళ వీళ్ళు వచ్చి హైడ్రా అధికారులు వచ్చి ఇది FTLలో ఉంది, ఇది బఫర్లో ఉంది అని చెప్పిపోతే వాళ్ళ కంటి మీద కొనుక్కులేదు. ఇవాళ వాళ్ళు అంటున్న మాట నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో మేము మాట్లాడించాను. నేను అంటున్నా ఇవాళ కూకటిపల్లిలో బుచ్చమ్మ అనేటువంటి యాదవ మహిళ చనిపోవడానికి కారకులు ప్రభుత్వం. ఇది సర్కారు హత్య. బుచ్చమ్మ చావుకు కారణం తెలంగాణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇది సర్కారు హత్య మాత్రమే. దీనికి ఒక్క మాట చెప్పంటే రేవంత్ రెడ్డి అహంకారానికి ఇలా బుచ్చమ్మ బలైపోయింది. ఇలా తప్పకుండా దీని మీద మూల్యం చెల్లిస్తానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నేను మూసి ప్రక్షాళన కోసం పోయినా. మూసి ప్రక్షాళన చేస్తానంటే సంతోషపడ్డాను. నేను అనుకున్న వరదలు రాకుండా ఏమైనా సిమెంట్ కాంక్రీట్తో కడతారేమో, అక్కడ మురికి నీళ్ళు పారకుండా మంచినీళ్ళ వాగు లెక్క చేస్తారేమో అని చెప్పి భావించిన. కానీ అక్కడ కాలనీ 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం 1974 అంటే 50 ఏళ్ళ క్రితం ఏ చైతన్యపురి కాలనీ నిర్మాణమైందో ఆ కాలనీలో 60 ఫీట్లు ఎత్తున్నాయి. ఆ కాలనీ 60 ఫీట్లు ఎత్తున్నది. వీళ్ళు వచ్చే ప్రసక్తి లేదు. కానీ ఇది బఫర్ జోన్ అని, ఇది FTL అని చెప్పి RBX రివర్ బెడ్ ఎక్స్ అని చెప్పి మార్కింగ్ చేసిపోతుంది. ప్రజలు గోడల మీద రాస్తుంటే తుడిపేస్తూ ఉంటే కరెంటు స్తంభాల మీద రాసిపోతున్నారు. ఇక్కడ దాకా వస్తాను చెప్పి గింత దుర్మార్గంగా వివరిస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, మిస్టర్ రేవంత్ రెడ్డి ఈ పిచ్చి వేషాలు బంద్ చేసుకో. అన్ని పార్టీతో మాట్లాడు. మేము సహకరిస్తాం. మీ చెరువులు